ఈరోజు కోవా గర్జలు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం. దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో పచ్చికోవా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చిన్న మంట మీదనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నంత విధంగా పొడిగా అయింది అంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది చల్లగైనాక దీంట్లో తగినంత చక్కెర పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక తాంబాలం తీసుకొని దాంట్లో కొంచెం మైదా పిండి, కొంచెం వేడి నూనె, కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మనం చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టి తర్వాత చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి. కొంచెం పొడి పిండి పీట మీద జల్లుకొని ఇప్పుడు ఈ పూరీలల్లో సగానికి కోవా మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మా అత్తమ్మ వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూతో మంచిగా నీళ్లు అద్దుకొని మడత పెట్టి అంచులు గట్టిగా ఒత్తుకొని అంచులు మంచిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయిలో నూనె పెట్టుకొని నూనె మంచిగా గాగిన తర్వాత ఈ గర్జలు వేసుకొని గోలియాలి. ఇవి నేను వీడియోలో చూపిస్తున్నంత కలర్ వచ్చేంత వరకు గోలించుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్ మీద గోలించుకుంటేనే మంచిగా ఉంటాయి. ఇప్పుడు కోవా గర్జలు రెడీ. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.